గేమ్ చేంజర్తో శంకర్ కంబ్యాక్ ఇచ్చాడు. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? తమన్నా బీజిఎం సినిమాలో బాగా వర్కౌట్ అయిందా? 75 crores ఖర్చు పెట్టిన సాంగ్స్ థియేటర్లో చూడడానికి ఎలా ఉన్న ఎక్స్పీరియన్స్? ఫైనల్గా ఈ మూవీ బడ్జెట్ ఎంత? సినిమా రివ్యూ ఎలా ఉంది? అండ్ ఈ సంక్రాంతికి సినిమా సంక్రాంతి వినర్గా నిలుస్తుందా లేదా అనేది ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది నా వీడియో ఒపీనియన్ మాత్రమే. ఓకే, ఇక మొదలెడదామా? ఫైనల్గా సినిమా స్టోరీ అయితే పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ అయితే కాదు. యాజ్ యూజువల్గా చాలా కమర్షియల్ స్టోరీ. చాలా ఈ స్టోరీ పాయింట్ మీద సినిమా అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వస్తే ఫెయిల్ అయింది ఎవరంటే మళ్ళీ శంకరే. అస్సలు ఆయనకి సినిమాలు తీయడం ఆపేస్తే బెస్ట్ ఏమో నా ఉద్దేశం. కార్తీక్ సుబ్రాజ్ ఇచ్చిన లైన్ బాగానే ఉంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసడంలోనే చాలా ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది మనకి సినిమాలో. నెక్స్ట్ సినిమాలో అన్కన్వీనియంట్గా కొన్ని సీన్లు అయితే వచ్చేస్తుంటాయి. క్రింజ్ కామెడీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హీరో ఐపీఎస్ అవుతారు. నెక్స్ట్ ఆటోమేటిక్గా మళ్ళీ కలెక్టర్ కూడా అయిపోతుంది. సాంగ్లకి 75 crores పెట్టడం కూడా అసలు అంత వర్త్ అని కాదు. అందులో మనకి చాలా హిట్ అయిన సాంగ్ హైరానా సాంగ్ అసలు సినిమాలో లేదు. సినిమా చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే అప్పని క్యారెక్టర్. అసలు నిజంగా అప్పని క్యారెక్టర్తో సినిమా ముందుకు వెళ్ళుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదేమో అని. కానీ అసలు అన్సీక్వెల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా లౌడ్గా విలన్ వస్తున్నప్పుడు ఏదో నాకు సీరియల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసే ఫీల్ అయితే నాకు కలిగింది. సో అది థియేటర్లో మీరు చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ కలిగితే మీరు నాకు చెప్పొచ్చు. నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ యాజ్ యూజువల్గా కుమ్మేశాడు. నెక్స్ట్ మన ఎస్ఏ సూర్య ఈయన యాక్టింగ్ కూడా సినిమాలో చాలా అద్భుతంగా అయితే ఉంది. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ న్యాయం చేశారంటే పర్లేదు. కొన్ని సీన్ల దగ్గర అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే వర్కౌట్ చేశాడు. మిగతా దగ్గరలో చేతులు ఎత్తేసారు తమన్. మినిమం స్టోరీలో పెద్ద దమ్ములేనప్పుడు తమన్ మాత్రం ఏం కొడుతుంటాడు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఫైట్స్ ఓవర్ హైప్, ఓవర్ బిల్డప్. అసలు ఒక సీఎంని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొత్తాన్ని రూల్ చేయడం అనేది అసలు ఫన్నీ పాయింట్. అది అలాంటి ఒక ఇది తెచ్చి ఒక ఐఏఎస్ ఒక ప్రభుత్వాన్ని ఎదిరించడం అనేది సినిమాలో అసలు మినిమం ఇంపాక్ట్ కనమాట. మదర్ సెంటిమెంట్ కూడా అంత పెద్ద వర్కౌట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఏమంత చూపించేది మనం కూడా అది పెద్ద ఫీల్ అవ్వం. సో ఫైనల్గా శంకర్ అయితే మళ్ళీ కంబ్యాక్ కోసం ఎదురు చూడాలి. ఇలా అయితే శంకర్తో అంత బడ్జెట్ పెట్టడం కూడా ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏమిస్తామండి? ఈ సంక్రాంతికి సినిమా విన్ అయ్యిందా అంటే ఇంకా 2 సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఆ 2 మూవీస్ టాక్ మీద ఈ సినిమా టాక్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ అయితే కలెక్షన్స్ ఇచ్చారు, అది మీకు తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.